దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ గురువారపు దినమందు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు ఈ దినము మనకిచ్చాడు. నేను నిన్ను మరువను అని దేవుడు ఈ మాట ఎవరితో అంటూ ఉన్నాడంటే సియోనుతో, తన ప్రజలతో ఆయన ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. 14వ వచనములో, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట వ్రాయించాడు. సియోను ప్రజలు అనుకుంటూ ఉన్నారట, ఆయన నన్ను విడిచిపెట్టాడేమో, ఆయన మమ్మల్ని మరిచిపోయాడేమో అని అనుకున్నారట. కొన్ని సందర్భాలలో మనము కూడా ఇలా అనుకొని ఉండవచ్చు. ఎందుకంటే మనకు ఎదురవుతున్న కష్టాలు, బాధలు, శోధనలు, వేదనలు, నిందలు, అవమానములు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు మనలను వెంబడిస్తున్నప్పుడు, మనలను బాధ పెడుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో మనము కూడా అనుకొని ఉంటాము, ఆ దేవుడు, ఆ యేసయ్య నన్ను మరిచిపోయాడేమో, నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటాము. అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మన దేవుడు మరచిపోవడానికి మానవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడూ మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. నాటి ఇశ్రాయేలీయుల కంటే నేటి క్రైస్తవులు, అనగా క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఎంతో ధన్యులండి. ఎందుకంటే నాటి ఇశ్రాయేలీయుల కొరకు యేసు ప్రభు దిగివచ్చి ప్రాణం పెట్టలేదు. నాటి ఇశ్రాయేలీయులను దేవుడు మోషేను నాయకునిగా నియమించి కనాను దేశానికి నడిపించాడు. ఇది అక్షర సత్యము. కానీ దేవుడు నేడు మన కొరకు తన కుమారుడినే పంపి మన పాపముల నిమిత్తము ఆ కుమారుడికి శిక్ష విధించి సిలువలో చనిపోయేటట్లు చేశాడు. ఆ కుమారుడి రక్తము ద్వారా మనము దేవునికి కుమారులమయ్యాము. ఆ యేసు క్రీస్తు మనకు నాయకుడై, రక్షకుడై, మనకు దేవుడై మనలను నడిపిస్తూ ఉన్నాడు. నాడు మోషే ఇశ్రాయేలీయులు నడిపించింది కనానుకు, నేడు క్రీస్తు మనలను నడిపిస్తూ ఉన్నది పరమ కనానుకు. ఎంత వ్యత్యాసము నాటి ఇశ్రాయేలీయులకు నేటి క్రైస్తవులకు ఉన్నదో మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నాటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఆకాశము నుండి కురిసిన మన్నాను భుజింపజేశాడు. కానీ నేడు యేసుక్రీస్తు శరీరమే మనకు ఆహారముగా అనుగ్రహించబడింది. ఇది నా శరీరము అని ప్రభువే చెప్పాడు. కనుక ఇంత గొప్ప త్యాగము చేసిన దేవుడు మనలను మరిచిపోవుట అసాధ్యము. 16వ వచనములో, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అంటాడు. నిత్యము నా ఎదుట ఉన్నవి అంటే ఈ 15వ వచనమును 16వ వచనమును మనము జాగ్రత్తగా పరిశీలిస్తే, మన దేవుడు నేను నిన్ను మరువను అంటే జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు అని మనము గ్రహించాలి. జ్ఞాపకము చేసుకునే దేవుడండి మన దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు కాబట్టే మనము చేస్తున్న ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు,
రాత్రికాల ప్రార్థనలు ఆయన వింటున్నాడు. వింటున్న దేవుడు ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనములో నాడు ఇశ్రాయేలీయులకు తెలియచేసిన మాట నేడు మనకు జ్ఞాపకమును తెస్తూ ఉన్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించాను, నీకు ఉత్తరమిచ్చాను. రక్షణ దినమందు నిన్ను ఆదుకొన్నాను. అంటే నిన్ను నరకానికి పంపకుండా నేను నీ ప్రార్థన విని నిన్ను ఆదుకొన్నాను, నీకు రక్షణనిచ్చాను. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలో నున్న వారితో నేను చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని అని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మన మొరలు ఆలకించి మనకు ఉత్తరమిచ్చే దేవుడు మన దేవుడు, మనలను ఆదుకునే దేవుడు. ఆయన నిన్ను నీ బిడ్డలను ఆదుకుంటున్నాడు. నిన్ను నీ బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆయన మరిచిపోవడానికి మానవుడు కాదు. దేవుని దీవెనలు దేవుని యొద్ద ఉన్నవి, అవి నీకు అనుగ్రహింపబడుతున్నవి. వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. 49వ అధ్యాయములోనే అక్కడ మనం ఒక మాట గమనించాలి. ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. నేను నిన్ను మరువను అంటే నేను ఎప్పుడూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను, జ్ఞాపకము చేసుకుంటున్నాను అని దేవాది దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేశాడు. నేను నిన్ను మరువను. నీ బంధువులు నిన్ను మరవవచ్చు, నీ తల్లి ఇంటివారు మరవవచ్చు, నీ తండ్రి ఇంటివారు మరవవచ్చు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు నిన్ను మరవవచ్చు, నీ గర్భమున పుట్టిన బిడ్డలే నిన్ను మరవవచ్చు. కానీ నా దేవుడు, మన దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచున వారైన మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఎంత గొప్ప ఆదరణ మాట, ఎంత గొప్ప దయగలిగిన మాట. మరిచిపోయే దేవుడు కాదండి. నీవు ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని బాధలలో ఉన్నా ఆయన మరిచిపోయే దేవుడు కాదు. నాకు ఇంతకాలమైంది ఉద్యోగం లేదే, దేవుడు నన్ను మరిచిపోయాడేమో. నాకింత వయసు వచ్చింది, వివాహము కావడం లేదే, నన్ను దేవుడు మరిచిపోయాడేమో. ఇన్ని సంవత్సరాలైంది, నాకు సంతానము లేదే, దేవుడు నన్ను మరిచిపోయాడేమో. ఎంతో కాలము నుంచి నేను ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నానే, దేవుడు నన్ను మరిచిపోయాడేమో అని నువ్వు అనుకోవలసిన అవసరము లేదు. ఆయన నిన్ను మరిచిపోతే ఒక్కసారి ఊహించండి ఎలాగుంటుందో. యేసు ప్రభువును సిలువలో ఆ తండ్రి అయిన దేవుడు చేయి విడిచిపెట్టాడు, ఎంత బాధను భరించాడో గమనించాలి. ఆయన మరిచిపోవడానికి మానవుడు కాదు. ఒకవేళ నీ జీవితంలో కార్యము జరగడానికి ఆలస్యం అవుతూ ఉంటే అది నీ విశ్వాసానికి ఒక పరీక్ష అని నీవు గ్రహించగలిగితే దేవుడు చేసే గొప్ప కార్యాలు నీవు చూస్తావు. 13వ వచనములో శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము అని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనములో రాస్తాడు. శ్రమలో ఉన్నప్పుడు ఆయన తన ప్రజలపైన జాలిపడే దేవుడు నీపైన జాలిపడుతున్నాడు. జ్ఞాపకము చేసుకునే దేవుడు. అయితే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? 1 శ్రమల పాలైన వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు, 40 కీర్తన 17వ చరణము. 2 విధేయులగు వారిని జ్ఞాపకము చేసుకునే దేవుడు, ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనము, ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనము. ఇక 3 ప్రార్థించే వారిని జ్ఞాపకము చేసుకునే దేవుడు, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము.
దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. యబ్బేజును జ్ఞాపకం చేసుకున్నాడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇక 4, ఆయనను వెంబడించే వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన పరిచర్య చేయించున్న వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు, పరిచర్యకు ప్రోత్సాహకరముగా తమ వంతు తాము సహాయము చేస్తూ ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 38 నుండి 42 వచనాల వరకు వ్రాయబడిన విషయాలు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఒకవేళ నీకు ఎదురవుతున్న సమస్యలలో నన్ను దేవుడు మరిచిపోయాడేమో అని నీవు అనుకొనవలదు. ఎందుకనగా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను మరువలేదు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇట్టి దేవుని కృప నీకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నేటి దినం మాకు ఇచ్చిన ఈ వాగ్దానమునకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాగ్దానపు నెరవేర్పును మా బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చుతూ ఉన్నందుకై స్తోత్రాలు. నిజముగా మమ్మను నీవు మర్చిపోలేదు నాయన. మీ జ్ఞాపకాలలో మేమున్నామంటే అది మా ధన్యత. అట్టి భాగ్యం మా పిల్లలకును ప్రసాదించి మా జీవితకాలం అంతా మీ సన్నిధి మాతో ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము, సమాధానము మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దాన వాక్కును ఇతరులకు కూడా మీరు షేర్ చేసి వారు కూడా ఆత్మీయంగా బలపడే విధంగా ప్రోత్సహించండి. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభోదయం.